ఏంటి? రామాయణం మన మహాయుగానికి సంబంధించింది కాదా? అసలు ఈ మహాయుగం అంటే ఏంటి? రామాయణం మన మహాయుగానికి చెందినది కాకపోతే, మరి ఏ మహాయుగానికి సంబంధించినది? అసలు ఒక మహాయుగంలో ఎన్ని యుగాలుంటాయి? ఇంతకీ మనదే మహాయుగం? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ ఎండ్ కల్లా కనీసం ఒక 150 నుండి 200 మంది సబ్స్క్రైబర్స్‌నైనా మనం గెయిన్ చేయాలి. ఇంక మ్యాటర్‌లోకొచ్చేస్తే రీసెంట్‌గా 'వారణాసి' మూవీ టైటిల్ రివీల్‌కి సంబంధించిన ఒక వీడియో గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు గదా! దాంట్లో రామ, కుంభకర్ణుల యుద్ధం గురించి ఒక సీన్ వచ్చినప్పుడు లంకానగర్ 7200 బీసీ అనైతే మనకి చూపించారు. అంటే రామాయణం జరిగి జస్ట్ 9000 సంవత్సరాలేనా అయ్యింది అని అనుకున్నా. బట్ నాకు చిన్నప్పుడు మా తెలుగు టీచరు రాముడు అయోధ్యని 11,000 సంవత్సరాలు రూల్ చేశారని చెప్పారు. రాములు వారు అయోధ్యని 11,000 సంవత్సరాలు రూల్ చేస్తే ఇప్పటికి రామరాజ్యమే కదా ఉండాలి అనే డౌట్ వచ్చింది. అప్పుడు ఒకసారి నాకు నేనుగా రామాయణం గురించి తెలుసుకుంటే ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే అసలు రామాయణం మనం ఉంటున్న ఈ మహాయుగంలోనే జరగలేదు. ఇంకా చెప్పాలంటే రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాలు అయిపోయింది. ఇంతకీ ఒక మహాయుగం అంటే ఏంటి? ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాల సైకిల్. అంటే హిందూ కాస్మాలజీ ఆర్ సనాతన ధర్మ కాస్మాలజీ ప్రకారం మనకి 4 యుగాలుంటాయి. అవి కృతయుగం, ఆల్సో నోన్ యాస్ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అండ్ కలియుగం. ఈ 43,20,000 సంవత్సరాలని 4:3:2:1 రేషియోలో ఈ 4 యుగాలు పంచుకుంటాయి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇలా మొత్తం కలుపుకొని 43,20,000 సంవత్సరాలు. అయితే ఈ 4 యుగాలు అంటే ఈ 43,20,000 సంవత్సరాలు పూర్తయితే దీనిని ఒక మహాయుగంగా కన్సిడర్ చేస్తారని హిందూ పురాణాలు ఆర్ సనాతన ధర్మ కాస్మాలజీలో ఉంది. ఇలా ఒక 71 మహాయుగాలు గడిస్తే దానిని మనం ఒక మన్వంతరం అని పిలుస్తాం. అయితే మనమున్న ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం అని అంటాం. నిజానికి మీరు గమనిస్తే మనకి చాలా వ్రతకథల పుస్తకాలలో వైవస్వత మన్వంతరే ప్రథమపాది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని అర్ఘ్యం ఉంటుంది. అది మన కాస్మాలజీ, జాగ్రఫీని తెలుపుతుంది. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. మరి రామాయణం మన మహాయుగానికి చెందినది కాకపోతే ఇంకా ఏ మహాయుగానికి చెందినది అని మీరు నన్ను అడిగితే రామాయణం 24వ మహాయుగానికి చెందినది. మరి మనమున్న మహాయుగం ఏంటంటే 28వ మహాయుగం. ఈ లెక్కన చూస్తే రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాలకు పైగానే అయ్యింది. అయితే రాజమౌళి గారు 'వారణాసి' మూవీకి సంబంధించిన గ్లిమ్స్ లో రాజమౌళి గారు ఎందుకు రామాయణ హ్యాపెండ్ ఇన్ 7200 బీసీ అన్నట్టు చూపించారు అని మీకు డౌట్ రావచ్చు. దీంట్లో 2 థీమ్స్ ఉన్నాయి. ఒకటి రాజమౌళి గారు క్రియేటివ్ ఐడియా అయినా అవ్వచ్చు, లేదా అకార్డింగ్ టు సమ్ సైంటిఫిక్ రీసెర్చెస్ రామాయణం జరిగింది 8,000 to 7,000 బీసీ టైంలోనే అని సైంటిస్ట్ వాళ్ళ యొక్క కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా చెప్పటంతో దాన్ని బేస్గా చేసుకొని రాజమౌళి గారు అయితే ఈ డేట్ ని డిస్ప్లే చేసి ఉండొచ్చు. ఫైనల్ గా ఏది నిజం అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే రామాయణం 24వ మహాయుగంలో జరిగితే మరి మహాభారతం ఏ మహాయుగంలో జరిగింది? కలి సంహారం ఏ మహాయుగంలో జరుగుతుంది? ఈ మహాయుగాలు ఇంద్రుడి యొక్క పదవిని ఎలా చేంజ్ చేస్తాయి? ఇవన్నీ మనం ఈ ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటమే కాదు, మన ఈ ఫస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.